వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మునగాకుతో ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు మనం చూద్దాము. దానికి కావాల్సినవి మునగాకు, దాని పూలతో సహా తీసుకుంటున్నాను నేను. దాన్ని కడిగి పెట్టుకోవాలి. వేయించి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు 1 కప్పు, రుచికి సరిపడా సాల్ట్, కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు. నేను దీనికోసం 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కడిగి పెట్టుకున్నటువంటి మునగాకుని కుక్కర్లో వేసుకొని దానికి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని అది మెత్తగా ఉడికేంత వరకు 5 to 6 విజిల్స్ పెట్టేసి నేను ఉడికించుకుంటున్నాను. నేను 6 విజిల్స్ పెట్టేశాను. ఇది కుక్కర్ కూడా చల్లారిపోయింది. మూత తీసి ఒకసారి చూద్దాము. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికినటువంటి ఈ ఆకుని మొత్తం వాటర్ అన్నీ తీసేసేసి ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఆకుని కాసేపు చల్లబడేంత వరకు పక్కన పెట్టుకోవాలి. దీని నుంచి వేరు చేసినటువంటి వాటర్ని మనం బాడీ పెయిన్స్కి మంచి మెడిసిన్ లాగా వాడుకోవచ్చు. ఈ వాటర్లోకి షుగర్ కానీ సాల్ట్ కానీ వేసుకుని వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలు, అలాగే వేయించి పెట్టుకున్నటువంటి ఎండుమిరపకాయలు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని మనం మునగాకులో కలుపుకోవడానికి వాడుకుంటాము చివర్లో. ఈ మునగాకు చల్లారిపోయింది బాగా. దీని నుంచి మొత్తం ఇలాగా వాటర్ని అంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుని ఇలాగా పొడి పొడిగా చేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం ఉడకబెట్టిన ఆకునంతటిని కూడా వాటర్ని అంతా సపరేట్ చేసుకుంటున్నాను. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా పల్లీ పౌడరు, దాన్ని ఇలాగా పొడి చేసి పెట్టుకున్నటువంటి ఆకులోకి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పౌడర్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి బాణలి పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, అలాగే తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, ఒక ఎండుమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. సరిపడ పసుపు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలాగ బాగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు వీటికి ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకుని కలిపేసేసుకోవాలి. ఇలాగ మొత్తం అంతా వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను దీనికి కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.